నమస్కారం. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్ అనబడే ఓ వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అని అందరి చేత కొనియాడబడిన ఓ వ్యక్తి ఆయన గురించి మాట్లాడాల్సింది ఏకంగా సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడినాడు. వాయు వరుసలు తెలీదు, నీతి జాతి లేదు, దాని ఇది ఘోరాతిఘోరంగా మాట్లాడాడు. దానికి కారణం ఏంటి అంటే, ఇదిగో ఈరోజు మరల రవితేజ అదే వేలో ఆయన అన్న మాటలు నిజం చేసేలాగా నోరు జారాడు. జనరల్గా మన ఇంట్లో దొంగ మొండ అని, తర్వాత పెద్ద ముదురు మొండవే నువ్వు అని జనరల్గా ఊళ్ళల్లో అంటారు. సిటీస్లో కూడా ఇప్పుడు అది పాకిపోయింది అంటున్నారు. ఫ్రెండ్స్లో సరదాగా ఉన్నప్పుడు కూడా పెద్ద దొంగ మొండవే నువ్వు అనుకునే వాళ్ళు ఉంటారు, పెద్ద ముదురు నా కొడుకురా నువ్వు అనేవాళ్ళు ఉంటారు. ఇవి బూతులు రా బాబు, ఇవి అనొద్దు, ఓకేనా? ఇది అసలు తెలుగులో ఇదే నిజమైన తెలుగు అన్న రకంగా ఈ మధ్య తయారైపోయారు. కాబట్టి ఈరోజు రవితేజ అన్నది కూడా నార్మల్ తెలుగు అన్నట్టు, సరదాగా అనుకునేది అన్నట్టు అన్నాడు. బట్ ఆయన వయసు 58 సంవత్సరాలు. ఆయన అన్నటువంటి మాట చుట్టుపక్కల కొన్ని వందల మంది ఉండగా, కొన్ని కోట్ల మంది చూస్తుండగా ఆ మాటను అనటం చాలా చాలా పెద్ద తప్పు. బేసిక్ సెన్స్ అని ఉంటే ఆ పదం వాడడం, మినిమం కామన్ సెన్స్ కనుక ఉంటే ఆ పదంతో ఆ పాపను సంబోధించడం. సినిమా ఏంటండి? ఇరుముడి. అందులో ప్రధానంగా ఏంటండి? అయ్యప్ప మాలధారణ చేయటం, ఆ కూతురి పేరు మణికంఠని పేరు పెట్టుకోవటం, ఆ కూతురి కోసం మాలధారణ చేస్తున్నట్టు ఇంత ఇదిగా సినిమాలో చూచారు. సినిమా గొప్ప గురించి నేను ఇచ్చున్నాను. అండ్ శివ నిర్వాణ డైరెక్టర్ చాలా క్లియర్గా చెప్పున్నాడు, ఇప్పటివరకు నేను తీసిన సినిమాల్లో ద బెస్ట్ ఇది అయిద్ది అన్నట్టు. సినిమా అసలు మరో ట్రెండ్ సెటర్ ఏంటిదో చెప్పుకున్నాడు. నేను సినిమాకి మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. మన వీడియో కూడా ఇచ్చున్నా నిన్న. సో ఇటువంటి ముట్లో నేను కోరుకుంటున్నది ఏంటంటే, రవితేజ మాట్లాడింది సరదాగా మామూలుగా 4 గోడల మధ్య లేదన్నప్పుడు ఒక 10 మంది మనడు కూడా మనుషులు ఉన్నప్పుడు మాట్లాడే మాటనే ఆ పసిపాపని అన్నాడు. ఆ పసిపాప ఏమడిగింది? నన్ను ఏదన్నా పిలవాలనిపించినా, నాకేదన్నా ఒక పేరు ఇవ్వాలనిపించినా ఏమిస్తారు ఏంటని ఆ పాప అడిగితే, దెన్ నవ్వుతూ ఆ పసిబిడితో కలిసి యాక్ట్ చేశాడు కాబట్టి. అండ్ ఆ పాప కేరళలో కన్నూరు చెందినటువంటి పాప. ఆల్రెడీ మలయాళంలో కొన్ని సినిమాలు చేసింది, కన్నడలో కొన్ని సినిమాలు చేసింది, ఇప్పుడు మన తెలుగులో చేస్తుంది. సో యాక్టింగ్ దుమ్ము దులిపేస్తుంది. దానివల్ల ఆ పాప యాక్టింగ్ బాగా చేస్తుంది, ముదురు అని చెప్పాలి, ఆయన ఇంటెన్షన్ అది. ఆ పాప అలా అన్నప్పుడు ముదురు అని వర్డ్ అంటే అయిపోదు, నువ్వు ముదురు ముండా అనేస్తారు. ఏ ముండ నువ్వు ఆగరా అంటారు మామూలుగానే మగవాళ్ళని కొన్ని చోట్ల. ఆడాలని వచ్చేసి ఏ ముండ పక్కబోవే అని కూడా అంటూ ఉంటారు. అది కానీ అనొద్దు. 4 గోడల మధ్య మన ఇంట్లోనో మన అనుకున్న వాళ్ళ దగ్గర అంటూ ఉంటారు, బట్ అవి కూడా అనొద్దు. అట్లాంటిది కొన్ని వందల మంది ఉండగా, కొన్ని లక్షల మంది చూస్తుండగా ఇలా అనగలిగాడు అంటే ఆయన సభా సాంప్రదాయం మరిచిపోయాడు. ఇదే అది పెద్ద సమస్య సినిమా వాళ్ళతో. అదే ఈవెంట్లో అజయ్ ఘోష్ కూడా సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని రవితేజ అనేవాడు సినిమా తీస్తాడు అన్నట్టుగా అక్కడ కూడా బూత్ పదం వాడేశాడు. అది కూడా నార్మల్గా ఈ రోజులు వాడేస్తున్నారు, కానీ వాడొద్దు. సభా సాంప్రదాయంలో ఒకటి ఉంటుంది, అక్కడ భాష అన్నది పద్ధతిగా ఉండాలి, అది తెలియాలి. మొన్న మధ్య ఒక టీవీ డిబేట్లో ఏకంగా ఆ డిబేట్ మోడరేటర్గా ఉన్నాడు మనిషి, ఆయన కూడా సినిమా వాళ్ళని పచ్చి బూత్ అనేసాడు. ఇదే అని అంటున్నా నేను సైతం నా వీడియోలలో మాట్లాడుతున్నప్పుడు బాగా కోపం వచ్చినా, బాగా విసుగు చిరాకు వచ్చినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ దగ్గర కొన్ని మాట్లాడతా. బట్ కొన్ని పదాలు వాడాలని నాకు భయం, అండ్ పదాలు నోటికి రావు, నార్మల్గా వాడుతూ ఉంటాను, ఆ స్పెల్లింగ్ చెప్తాను. సో అట్లాంటిది వాళ్ళంత ఏకంగా వందల మంది ఉండగా అద్భుతమైనటువంటి అయ్యప్ప స్వామి ఆ ఇరుముడి మాల నేపథ్యంలో తీసిన సినిమాలో నటించినటువంటి పాపని బాగా యాక్ట్ చేసింది అనుకున్నప్పుడు నువ్వు అనాల్సింది ఏంటిది? ముదురు ముండనంటూ ఎంత తప్పండి అసలు. ఆయన ఇంటెన్షన్ ఏదైనా ఉండొచ్చు, రవితేజ చాలా మంచివాడు నాకు తెలిసినంత వరకు, బట్ అది కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ఆయన ఆ పదానికి సంబంధించి ఒక సంజాయిషి ఇచ్చి సారీ చెప్తే అయిపోయింది. ఇంకా మహిళా సంఘాల వాళ్ళు ఎవరు ఇంకా స్పందించినట్లేరు. మేబీ వాళ్ళు డైలీ పిలుచుకునేవి ఉంటాయో లేదన్నప్పుడు వాళ్ళకు కూడా అర్థమయ్యో మరేమో నాకు తెలియదు. కానీ మరలా అడుగుతున్నా, దయచేసి ఇళ్లల్లో మనం అనుకునేవో లేదు మనకు తెలిసిన వాళ్ళు సరదాగా పిలుచుకునేవో సరదాగా ఆటలు పెంచడం అనే పదాలని అందరి ముందు ఒక సభా వేదిక మీద అనటం తప్పు. ఆ పదాలను అసలు నువ్వు నోటితో పలకటమే బూతు, తప్పది.
ఈవెన్ అజయ్ ఘోష్ కూడా ఈ మధ్యకాలంలో మనిషి చాలా ఎమోషనల్ మాట్లాడుతూ అతను కూడా ఇది సభ అన్న విషయం మర్చిపోతున్నాడు. ఒక సభా వేదిక అన్నప్పుడు దానికి గౌరవం అనేది ఇవ్వాలి. సభా సరస్వతికి నమస్సమాంజలి అని చెప్పి నేను స్టార్ట్ చేస్తా ఎక్కడైనా వెళ్తే ఒక వేదిక మీద. అటువంటి ఆ సరస్వతీదేవి ఉన్నటువంటి ఆ వేదిక మీద నువ్వు పలకాల్సిన మాటలేంటి, నోట్లోంచి ఆ బూతులేంటి, నువ్వు ఏదో మామూలుగా మాట్లాడుకునేవి ఒక వేదిక మీద మాట్లాడటం చాలా పెద్ద తప్పు. సో అజయ్ ఘోష్ గారు భాష కొంచెం చూసుకోండి, మీరు కూడా మంచి నటుడు, నాకు మిత్రుడు కూడా మీరు, ఆ జాగ్రత్త ఆ పదాలు కొంచెం చూసుకోండి. అండ్ రవితేజ్ గారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్, బట్ కరెక్ట్గా సార్ సినిమాకి 80% చిన్న మైనస్ కూడా అవ్వకూడదు. చిన్న ప్రెస్ మీట్ పెడతారా, చిన్న వాయిస్ నోట్ రిలీజ్ చేస్తారా, వీడియో రిలీజ్ చేయండి. ఆ పాప యాక్టింగ్ ఎంత గొప్పగా చేస్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్లోలో ప్రేమతో అలా అన్నాను, నా మనవరాలు అన్నట్టుగాను, నా కూతురు అన్నట్టుగాను అనుకోను, నా కోడలు అన్నట్టు అనుకోను, ఏదో అన్నాను తప్ప వేరేది కాదయ్యా, సారీ అని చెప్పేసి చెప్పండి. ఆ పదం ఎక్కడ కూడా ఎవరు కూడా పలకొద్దు, పిలవద్దు అని కూడా చెప్పండి. అదర్వైజ్ ప్రేమగా పిలవటానికి ముదురు ముండ కరెక్టరా అని అనుకునే పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళు. దయచేసి ఆ పదం తప్పు ఎవరు అనకండి, పిలవకండి.